హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్వి వ్లాగ్స్. నేను మీ అశ్విత. సో చాలా డేస్ అయింది వ్లాగ్ చేసి. ఒక పెద్ద వ్లాగ్తోనే వచ్చాను మీ దగ్గరికి ఈసారి. మీకు అర్థమై ఉండాలి ఈ పార్టీకి నేను ఎక్కడ ఉన్నాను అనేసి. అర్థం కాకపోతే చెప్తాను. అవును, నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. అండ్ ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి మాస్కో ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఎందుకున్నాను అంటే, నేను ఫైనల్గా ఇండియాకి వస్తున్నాను. ఆల్మోస్ట్ 14 months అవుతుంది నేను ఇండియాకి వచ్చి, లైక్ రష్యాకి వచ్చి ఇండియాకి వెళ్ళక. సో ఫైనల్గా వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను ఇంత సడన్గా అనేది కూడా నేను మీకు ఇండియా లెక్క పూర్తి వ్లాగ్లో చెప్తాను. అండ్ ఇప్పుడు ఈ మాస్కో ఎయిర్పోర్ట్ కూడా మీకు తెలుసుంటే, మాస్కో కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ అండి. సో ఇది ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. సో నేను అది కూడా మీకు చూపిస్తాను ఏంటి అనేసి. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ ఫుల్ వ్లాగ్లో చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇంకొకటి ఏంటి అంటే, సారాన్స్క్ నుంచి, లైక్ నేను ఉంటున్నది సారాన్స్క్ నుంచి మాస్కోకి వచ్చేసాను. బ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కొంచెం బిజీగా ఫాస్ట్గా అయిపోవడం వల్ల నేను తీయలేకపోయాను. సో ఇప్పుడు నాకు చాలా టైం ఉంది. సో నేను మంచి ఇక్కడ ఏంటి, నాకు ఏది విచిత్రంగా అనిపించినా ఏమనిపించినా నేను ఫుల్ ఈ వ్లాగ్లో పెట్టేస్తాను, చూసేయండి నాతో పాటు. దీని వ్లాగ్ అయిపోయింది. బాగున్నాం మేము కొంచెం. పింక్, బ్లూ, వైట్, బ్లాక్, వైటీ, ఆల్మోస్ట్ కాంట్రాస్ట్. పాపం నువ్వు కూడా కొంచెం మా ఛానల్కి రావచ్చు కదా. హాయ్ గాయ్స్. తినే నేను ఇండియాకి వస్తున్నాను యాజ్ తోడు నీడ. మేము వెళ్తున్నాము. సో ఈరోజు మేము కొంచెం యాంగిల్ చండాలంగా ఉంది, బట్ స్టిల్ ట్రై చేస్తున్నాము. ప్లీజ్, ఎందుకంటే బ్యాగ్స్ మేమే చేయాలి, అన్నీ చేయాలి కాబట్టి చూసుకోవాలి. ఇద్దరమే ఉన్నాం. సో మేజర్లీ ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ మనం తినిపోదామా? ప్రస్తుతానికి అయితే మేము నిన్న తిన్నాము, దాని తర్వాత మేము తినలేదు. మేజర్లీ తినిన తర్వాత మేము ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ లాగా, నేను ఇక్కడో ఫోను, ఇది ఇక్కడో ఫోను, అది నేను సైడ్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. వీళ్ళంతా ఇక్కడే రష్యన్స్ అందరూ. సో మీరు బోర్డింగ్ చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు, పెద్ద బోర్డింగ్. ఫస్ట్ తినేసిన తర్వాత బోర్డింగ్ చూద్దాము. సో ఇక్కడ ఏమేమి ఉంటాయా, ఏం తింటామా అని కూడా నేను మీకు చూపించేసేస్తాను. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఫస్ట్ బోర్డింగ్ మాకు బేసిక్గా అయితే ఫ్లైట్ వచ్చేసరికి నైట్ 7:45. ఇప్పుడు టైం వచ్చేసరికి టైం ఎంతరా? 7 PM కాదు, AM. అంతే, ఇంకేం చేయలేము. సో సారాన్స్క్ నుంచి మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ ఏం లేవు. సారాన్స్క్ నుంచి ఇక్కడికి రావాలంటే మేము నైటే స్టార్ట్ అవ్వాలి. సో మేము ఫస్ట్ ఇప్పుడు బోర్డింగ్ పాస్ జాగ్రత్త. ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళే బోర్డింగ్ మాది డిపార్చర్ గేట్స్ అవి చూద్దాం అనుకుంటున్నాం. అవును, ఇటు నుంచి వెళ్దామా? డిపార్చర్స్ చూసుకున్నాక మాకు గేట్స్ మీద ఒక ఐడియా వస్తుంది. అరే ఆ ఫోన్ పడదు కదా. పడదు. ఇంకా మా వెనకాల చూసారా? మా వెనక చూసారా? వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. తెలుగు నువ్వు డైరెక్ట్ పెట్టావు కదా, అది కావాలని గట్టిగా మాట్లాడుతున్నాను. సో 19 మాది ఇది చాలా పెద్ద బోర్డింగ్ అండి. వాళ్ళు చూసాట వెళ్ళిపోయారు. వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఇటు పట్టు. రైట్. సో చూసారు కదా ఎంత పెద్ద బోర్డింగు. ఊగుతుంది ఫోన్, భయం వేస్తుంది అందుకే.
అవునా? మనం లైన్లో దూరిపోదామా? చికెన్ ఇచ్చేద్దామా? చికెన్ బ్యాగ్ ఇచ్చేద్దామా? చికెన్ బ్యాగ్ ఇచ్చేద్దామా? అంటే నీకు అంగో చూడు ఉన్నారో వెళ్ళిపోదామా? మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఇప్పుడు దాకా ఎక్కడి నుంచి 40? సో చాలా మంది ఉన్నారు, మేము ఎంత ఫాస్ట్ అయితే అంత చేసుకోవాలి. బట్ నేను తినే వచ్చాము. 13:40 అంటే 1:40కి 1:40 దాకా మనం తిరిగితే 1:40 నుంచి మనం ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఎంత కాదన్నా ఆల్మోస్ట్ 7:57. నీకు 1 దాకా 1 తర్వాత ఉన్నారో 1 దాకా టైం ఉంది. మనుషులు ఎలా ఉన్నారో చూపిస్తాను చూడండి. మాకు 1 దాకే టైం ఉంది. సో మేము ఏం చేసిన 1 దాకే, మాకు 7:45 దాకా, లైక్ 7:45కి ఫ్లైట్. కానీ మేము త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే మీకు క్రౌడ్ చూపిస్తాను చూడండి. ఓకే గైస్, రైట్ నౌ మాకు 1 దాకా టైం ఉంది. సో మేజర్లీ మేము ఇప్పుడు తినేసేసి కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని లైక్ ఎలా ఉందో చూపిస్తాను. We have time until 1. We can enjoy Aeroflot. Almost 5 hours, right? 5 hours we have to stay. అయిపోతాయి I guess so. Let's hope. ఇక్కడ కాదు, ఢిల్లీ దగ్గర మాకు ఫ్లైట్ కొంచెం ఫాస్ట్గా చేయాలి. ఫ్రమ్ ఢిల్లీ టు విజయవాడ మేము జస్ట్ మాకు 1.5 hour ఉంది డొమెస్టిక్ ఫ్లైట్. సో మేము ఢిల్లీలో మీకు మేజర్లీ ఏరోఫ్లోట్ ఏదైతే మాస్కో టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు మాస్కో ఉన్నాయో, అంటే ఇక్కడ 4కి అంటే ఈవినింగ్ 7కి మీకు ఉంటుంది అండ్ 4కి మీరు ల్యాండ్ అవుతారు. అండ్ రిటర్న్ పాలసీ అయితే మీకు అక్కడ 7కి ఉంటుంది, లైక్ 10కి ల్యాండ్ అవుతారు మాస్కోలో. సో మార్నింగ్ టైం డేకి ఒకటే ఉంటుంది, ఢిల్లీ టు మాస్కో ఆర్ ఎల్ సారాన్స్ టు మాస్కో ఏదన్నా ఫ్లైట్స్ డేకి ఒకటే ఉంటాయి, ఐదర్ మార్నింగ్ ఆర్ నైట్. మోర్ ప్రిఫర్లీ నైట్స్ ఎక్కువ ఉంటాయి, మార్నింగ్ లైక్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎక్కువ నైట్ ఉంటాయి. ఇంటర్నేషనల్ వచ్చేసి మీకు మార్నింగ్స్ ఉంటాయి, మార్నింగ్ ఆర్ మిడ్. కానీ ఆల్మోస్ట్ మా ఢిల్లీ నుంచి మాస్కోకైనా, మాస్కో నుంచి ఢిల్లీకైనా ఇది 7:45 PM కామన్గా ఉంటుంది. మోర్ ఫ్లైట్ ఒకటే SU-232. మీరు ఎన్నిసార్లు ఏరోఫ్లోట్లో మీరు మాస్కో టు ఢిల్లీ ప్రయాణం బట్ చేసినా ఏరోఫ్లోట్ బెస్ట్, బెటర్ దెన్ అదర్స్. మేము ప్రమోట్ చేయట్లేదు, మేము జస్ట్ చెప్తున్నాము. లైక్ మేము ఎక్స్పీరియన్స్ చేసిన బట్టి. లైక్ ఎయిర్ అరేబియా నేను జర్నీ చేసింది 2 ఫ్లైట్స్ అంటున్నా, ఎయిర్ అరేబియా అండ్ ఏరోఫ్లోట్. అండ్ రిమైనింగ్ ఆల్ మనకు చెప్పాలంటే బడ్జెట్లో ఉండవు, లైక్ గల్ఫ్ ఎయిర్, ఎమిరేట్స్ అన్ని బడ్జెట్లో మనకు ఉండవు. సో మేజర్లీ బడ్జెట్లో ఉండేది బడ్జెట్ విత్ లైక్ ఏరోఫ్లోట్ అండ్ ఎయిర్ అరేబియా మీకు తక్కువగా వస్తుంది. బట్ ఇఫ్ యూ ప్రిఫర్ లిటిల్ బిట్ ఆఫ్ కంఫర్ట్, బెటర్ ప్రిఫర్ ఏరోఫ్లోట్. నేను ట్రావెల్ చేసిన 2 times ఏరోఫ్లోట్ అండి, లైక్ కంఫర్ట్. సో మాకు 5 hours ఉంది, ఈ 5 hours లో మేము తిని ఇక్కడ మేము చేసే లైక్ చూపిస్తాము. ఇక్కడ ఏమేమి ఉంటాయి ఎయిర్పోర్ట్లో, లైక్ చాలామంది ఎయిర్పోర్ట్లో అంటే ఆబ్వియస్ థింగ్ డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ లైక్ వైన్ అండ్ ఆల్, అది కూడా మేము చూసి మీకు చూపిస్తాము. తినకి నాకు కాదు, తినకు కూడా కాదు. ఎందుకు ఓకే లెట్స్ గో, చాలా టైం. ఎక్కడికి వెళ్దాం అలా? రైట్ నో ప్రెసెంట్ అయితే ఫుల్ ఆకలిగా ఉన్నది, ఎందుకంటే నైట్ వి జస్ట్ టుక్ ఎ బకెట్ లైక్ 12 pieces ఆఫ్ వింగ్స్. ఎంత కదన్నా ఈ చేసుకున్న మహా అయితే 6 తింటాం మేము, ఎగుడు దిగుడు వేసుకున్న 5 to 6 తింటాము. సో మేజర్లీ మాకు ఆకలిగా ఉంది అండ్ వీ వాంటెడ్ టు డ్రింక్ వాటర్. వెళ్ళి నేనంటమైతే ఫస్ట్ వెండింగ్ మిషన్, రష్యాలో మేము వోదా అంటాం, వోదా వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి విల్ టేక్ వాటర్. అండ్ బిఫోర్ దట్ ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్, ఇక్కడ ఒక కెఫే ఉంది, బట్ కెఫేలో ఐ థింక్ విల్ హ్యావ్ వాటర్, బట్ ఇట్ వుడ్ బి ఎక్స్పెన్సివ్. లెట్స్ సీ. చాలానే ఉంది.
ఒక్కొక్క ప్రైస్ వచ్చేసరికి 430, 550, 590. వాటర్ వాటర్ సీ వాటర్ బికాస్ వాటర్ మీద అంతా డిపెండ్ అయిపోద్ది స్టోర్ ఎంత ఎక్స్పెన్సివ్ ఏంటి దీనిలో ట్రై చేయాలంటావా వాటర్? బెటర్ వి గో టు వెండింగ్ మిషన్. అదే బెస్ట్ వెండింగ్ మిషన్లు. అది వెండింగ్ మిషన్ కాదు, అది ఎదురుంది వెండింగ్ మిషన్. బట్ ఇది బ్యాగ్ పెడతాను ఉందా? లోపల కానీ అక్కడ ఎక్కడికో వెళ్ళాలి నువ్వు మళ్ళీ లాస్ట్లోని. ఓపిక ఉండదు. ఇది బాగుందిరా. వెండింగ్ మిషన్ యా ఇక్కడ ఇదేగా, ఇక్కడ తీసుకుందామా? సో ఇక్కడ సీ ద కాస్ట్ ఆఫ్ ద వాటర్ 200. ఒక వాటర్ బాటిల్ వచ్చి 200 రూపాయలు మాత్రమే, 200 రూబల్స్. బట్ వీ హ్యావ్ టు సీ వెదర్ ఇట్ ఈస్ బిస్లరీ వాటర్ ఆర్ ఎల్స్. యా అంటే నార్మల్ వాటర్ అయినా అవ్వచ్చు, స్పార్క్లింగ్ వాటర్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ సోడా కూడా అవ్వచ్చు. సో ట్రాన్స్లేట్ టెంపరేచర్ -10 ఉంది. ట్రాన్స్లేట్ చేసి అవి వాటరా లేకపోతే స్పార్క్లింగ్ వాటరా లేకపోతే సోడానా చూడాలి. సో ట్రాన్స్లేట్ చేస్తుంది ఎవరు? ఈమెనే. నాకు అంత ఓపిక కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సారీ. డ్రింకింగ్ వాటర్ అరే 200 ఏంటిరా మరీ దారుణంగా. ఇదిగో చూడు క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కదా. 100 రూపాయల వాటర్ బాటిల్. దానికంటే ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా. ఏం నీళ్ళు ఉన్నాను మరి మనకి మంచినీళ్ళు కావాలన్నా స్టిల్ వాటర్ ఏంటి దాని బదులు వాటర్ తీసుకుంటే బట్టలు 200 రూపీస్. ఏంటిది ఇది ఎందుకు స్టిల్ సీవుడ్ అవర్స్ 200. ఇది 200, లిటరలీ 200 ఇది. అండ్ మేము మీకు వెండింగ్ మిషన్లో ప్రస్తుతం మర్చిపోయాం. నెక్స్ట్ టైం వెండింగ్ మిషన్లో మళ్ళీ వాటర్ తీసుకున్నప్పుడు ఐ షో యూ హౌ ఆటోమేటిక్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ మీకు నేను జస్ట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ దాంది కానీ వాగుతుంది నేను. ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత మీరు ఇందులో ఏదైతే ఇక్కడ గ్రీన్ బటన్ ఉందో అది ప్రెస్ చేస్తారు. అది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని అంటే నెంబర్స్ మీకు చూపించినట్టయితే యూ విల్ ఫైండ్ నెంబర్స్ హియర్. లైక్ ఒక్కొక్క బాటిల్ మీద A1, A2, A3, A4 అలాగా. ఇది వచ్చేసి A9. నేను ఇక్కడున్న కింద బటన్స్ మీకు కనబడినాయి, దాని మీద A9 ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీకు అక్కడ డైరెక్ట్ మీకు అమౌంట్ అనేది వస్తుంది. మీకు ఉన్న కార్డ్తో మీరు పే చేస్తారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆటోమేటికల్లీ మీకు ఆ చివరి నుంచి బాటిల్ సెక్షన్ వస్తుంది, బాటిల్ వస్తుంది. అండ్ హియర్ ఆటోమేటికల్లీ వితౌట్ ఎనీ యూజ్ ఆఫ్ ఎనీ హ్యాండ్స్ మీరు జస్ట్ తీసుకోవడం అంతే. పే చేసారా, బాటిల్ తీసుకున్నారా, దట్ యా చాలా బాగుంది. నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు ఐ షో యూ గైస్. యూట్యూబ్ మీద స్పెషిబా లైక్ ఎవరైతే అడ్మిన్ ఉన్నారో షీ యాక్చువల్లీ రీజన్ ఏంటంటే నేను తనకిలా ఉండాలి, రెసిప్రోకల్ అయింది. ఐఎమ్ బీయింగ్ యాక్టివ్ అండ్ షీ ఈస్ బీయింగ్ లిటిల్ బిట్. యా గైస్ సీ దిస్. చాలా అంటే చాలా బాగుంది. మైట్ బి ఇది ఫ్రూట్ కామ్. నేను ఇలాగే పెట్టేస్తాను, క్యాంప్ చూసేయండి ఎలా ఉందా అనేసి. అదా మనము చూద్దాం అక్కడ యూ కెన్ ఫైండ్ మఫిన్స్. హియర్ ద మెనూ ఇస్ it's more over salads I guess. Yeah, let me show you. See, can you see the menu? Almost salads and beers కానీ meat కానీ. మీకు ఇప్పుడు బర్గర్ కానీ పిజ్జా కానీ కావాలంటే మోర్ దెన్ యూ హ్యావ్ టు గో డౌన్. అండ్ ఈ దాంట్లో ఒకవేళ నీకు ఒక పని చేయనా, ఇది కూడా ఇక్కడ చాలా బాగుంది. అరే ఇక్కడ ఏముండవురా, వాడు మోర్ ఓవర్ చీజ్ బీఫ్ బర్గర్స్ ఉన్నట్టున్నాయి చూడు.
ట్రాన్స్లేట్ చేసి. సో తను ట్రాన్స్లేట్ చేస్తుంది. నాకు ఈరోజు చాలా అంటే చాలా నీరసంగా ఉంది. ఎందుకు అంటే లైక్ 1 వీక్ నుంచి నేను షాపింగ్ చేస్తాను. లైక్ కోర్స్ అందరికీ షాపింగ్ చేసి రెస్ట్ లేదు. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ నైట్ నిద్రపోలేదు. ఎందుకంటే లాస్ట్ నైట్ మేము ఇక్కడే ఉన్నాము. వ్లాగ్ తీయడానికి కూడా ఛార్జింగ్ అసలు లేదు. ఇంకా ఛార్జ్ చేసి ఇంకా మార్నింగ్ కొంచెం ఓపిక తెచ్చుకొని మీకు ఎలాగైనా చూపించాలి, ఎలాగైనా సరే వ్లాగ్ చేయాలి అని చేస్తున్నాను. సో ఏంటి ఎక్స్పెన్సివ్ బర్గర్, జస్ట్ బర్గర్ ఇస్ 1500. ఒక బర్గర్ 1000 అంటే దాని బదులు మెక్డీకి ఒక 200-250 బర్గర్ సరిపోద్ది. జస్ట్ సలాడ్ ఇస్ 995. దట్స్ గ్రేట్. ఓకే, మాకు లాస్ట్ ఆప్షన్ మెక్డీ. యా, రాస్టిక్స్లో నైట్ తిన్నాము బేసిక్గా, బట్ స్టిల్ తినబుద్ధి కావట్లేదు. నన్ను ఎక్కడ ఉన్నాను నేను, లేకపోతే వచ్చాను దీంతో పాటు కిందకి. అవి ఎలా మోస్తావు? నేను మెట్ల దగ్గర అయితే అవి కింద మనం చూపిలే కదా, ఎక్కడ కింద చూపిలే కదా అదైతే. ముందు చూపించేస్తాను. సో అక్కడే మేము తినడానికి వెళ్తున్నాము. అరే నాకు ఇవన్నీ తిని వామిట్ వస్తున్నారా సీరియస్లీ. నాకు పెరుగన్నం కానీ లైక్ బై ద వే ఒక హాస్టల్ కేక్ ఇది మన ఇద్దరికి పెట్టుకుందాం. తీయు. ఓకే, ఫస్ట్ బర్గర్ కింగ్లో బర్గర్ తీసుకొని చంపుతారేమో. ఒకసారి చూద్దాం ఎంత ఉన్నాయి ఏంటి అని. మీ మొన్న దేశం ఇస్తుంది. నేను మెక్డీ కానీ రాస్టిక్స్కి వెళ్తే దారుణం మోసం చేస్తున్నా దీప్తి. బర్గరు 2 లైక్ బర్గరు అండ్ ఏదైనా డ్రింక్. అరే ఏమైనా డ్రింక్ ఉందారా? రెగ్యులర్ చికెన్ బర్గర్ లేదు. బర్గర్స్ కాస్ట్ చూడండి 7 or 524. ఇది వన్ ఆఫ్ ది లీస్ట్ వన్లో ఒకటి. అంటే 481 ఆల్మోస్ట్ స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ కూడా ఉన్నాయి 321 లీస్ట్ ప్రైస్. అండ్ ఏమో తెలియదు టేస్ట్ ఎలా ఉంటుందో. విల్ బి నైస్ ఐ గెస్. మీకు ఇలా వస్తుంది బాస్కెట్స్. మనకి ఇండియాలో KFC అలాగో సేమ్ అదే, బట్ స్టిల్ నేమ్ మాత్రం చేంజ్ చేస్తారు అంతే. రాస్టిక్స్ పెట్టండి. కాంబోస్ యూ విల్ ఫైండ్ బాస్కెట్స్ అండ్ హియర్ వి హావ్ రూల్స్. మనకి ఇంకోండి వా దీప్తి వా. మనకి వి హ్యావ్ మాకు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో తప్పుగా అనుకోకండి మళ్ళీ. మాకు ఓవర్ అది అని అనుకోకండి. ఇవి కాంబోస్ అండి. అండ్ దాని తర్వాత మన కింద ఇంకా ఇవి బాస్కెట్స్ ఉన్నాయండి. దాని తర్వాత బర్గర్. అరే ఏదో ఒకటి పెట్టి ఇది ఇక్కడ పెడదాము. మెక్డీలో పెట్టుకుందాము. మెక్డీలో ఒకసారి రేట్ చూసి పెట్టుకుందాం. చూసి కాస్ట్ ఓకే అంటే తీసుకుంటాము. ఎందుకు అంటే నైటే తిన్నాము, జస్ట్ కొంచెం ఏదైనా తిని కాఫీ తాగేద్దామని ఉన్నాము. సో చూసి నాకైతే చాలా అంటే చాలా నీరసంగా ఉందండి.
upright position, the tray table is stowed and window blind opened. You can get more information from the safety instruction card located in the front or side pocket. Благодарим вас за... సో చూసారు కదా, అండ్ ఆఫ్టర్ దట్ హడావిడిగా మేము ఇంకా ఢిల్లీ నుంచి విజయవాడకి వెళ్ళాల్సి వచ్చింది ఫాస్ట్గా. సో మధ్యలో మాత్రం నేను తీయలేకపోయాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.